నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మనం ఎప్పుడెప్పుడా అని ఎవరు ఎదురు చూడని SSMB 29 టీజర్ అయితే రిలీజ్ అయింది. ఎవరు ఎదురు చూడకపోవడం ఏంటి? ఇది ఒక హాలీవుడ్ లెవెల్ సినిమా. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్నాడు. పైగా పాన్ ఇండియన్ సూపర్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్నాడు. ఎవరికి తెలియకపోవడం ఏంటో అనే డౌట్ మీకు వస్తూ ఉంటుంది. ఎస్, నేను చెప్పింది కరెక్టే. అంటే ఈ సినిమా పలానా డేట్కి, అంటే ఏ దసరాకో, దీపావళికో, ఉగాదికో, సంక్రాంతికో రిలీజ్ అవుతుంది అని తెలిస్తే ఎవరైనా సరే ఈ సినిమా కోసం ఎదురు చూస్తారు. ఈ సినిమా అప్డేట్స్ కోసం అయితే ఎదురు చూస్తారు. కానీ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికి తెలుసు? మన సంగతి పక్కన పెట్టేయండి, ఫ్యాన్స్ సంగతి కూడా పక్కన పెట్టేయండి. అసలు ఈ సినిమాని మొదలుపెట్టిన రాజమౌళికి కూడా ఈ సినిమా పలానా టైంకి రిలీజ్ అవుతుందని తెలీదు. ఆయన కూడా గెస్ చేయలేడు. అంత టఫ్ సిచ్యువేషన్ ఉంటుంది. బేసిక్గా రాజమౌళి యొక్క శాడిజం, ఆయన స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, ఆయనతో పనిచేసే హీరోల ఫ్యాన్స్ అంతా కూడా సింగిల్ పోస్టరు ఏదైనా ఒక ఫస్ట్ లుక్ అన్నా రిలీజ్ చేయమని ఆయన బ్రతిమాలి చివరికి ఆయన టార్చర్ పెట్టినా సరే సింగిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేయడు. అలాంటిది ఆయన, అంటే అంత శాడిజం అయినది, ఒక స్ట్రాటజీ కూడా అనుకోవచ్చు. అలాంటిది ఈ SSMB 29 వారణాసి సినిమాకి, అంటే టైటిల్ వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారులేండి, ఈ వారణాసి సినిమాకి మాత్రం షాకులు, ట్విస్టులు, జలకులు, దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉన్నాడు ఆడియన్స్ని. సడన్ సర్ప్రైజులు ఇస్తున్నాడు అనుకోండి. ఇంకా అంటే రివర్స్ స్ట్రాటజీని ప్లే చేస్తున్నాడు. అసలు ఎవరు అడగడం సంగతి పక్కన పెడితే ఎవరికి తెలియకుండానే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్స్ అలాగే టీజర్లు కూడా రిలీజ్ చేస్తున్నాడు. మొన్న రిలీజ్ చేసిన కుంభ క్యారెక్టర్, పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన కుంభ క్యారెక్టర్ కావచ్చు దాని ఫస్ట్ లుక్, ఆ తర్వాత ప్రియాంక చోప్రా చేసిన ఆ క్యారెక్టర్ కావచ్చు, నిన్న రిలీజ్ చేసిన టీజర్ కావచ్చు, ఎవరు అడగడం సంగతి పక్కన పెడితే ఎవరికి తెలీదు. అన్ఎక్స్పెక్టెడ్గా ఇవన్నీ అయితే రిలీజ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇదంతా ఒక రివర్స్ స్ట్రాటజీ ప్లే చేసుకుంటూ వస్తున్నాడు. బహుశా ప్రమోషన్స్లో ఇది ఒక భాగం అనుకుంటా కాదు, ప్రమోషన్స్లో భాగమే. మనకి సడన్ సర్ప్రైజులు అయితే ఇస్తూనే ఆయన సినిమాని చాలా బాగా ప్రమోట్ చేసుకుంటున్నాడు. అయితే ఇప్పుడు ఈ వారణాసి సినిమా టైటిల్ టీజర్ అయితే రిలీజ్ చేశారు. ముందుగా టైటిల్ టీజర్ ఎలా ఉందో చూసి తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఓకే, రైట్. ఇంకో విషయం, చాలామంది ఈ సినిమా వీళ్ళు కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు 2027లో రిలీజ్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. కానీ మీరు మాత్రం ఎవరు భయపడద్దు, 2027లో ఏమాత్రం రిలీజ్ కాదు. ఇప్పుడు డిగ్రీలో ఉన్నవాళ్ళు, ఇంటర్లో ఉన్నవాళ్ళు హ్యాపీగా వాళ్ళకి జాబ్ వస్తుంది, తర్వాత పెళ్లి చేసుకుంటారు, వాళ్ళు బాగా సెటిల్ అయిన తర్వాత, వాళ్ళకి పిల్లలు కూడా పుట్టిన తర్వాత అప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఎంచక్క ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, భయపడకండి. తొందరగా ఈ సినిమా రిలీజ్ అవుతుందేమో అని అస్సలు భయం వద్దు. సరే, టీజర్ ఎలా ఉందో చూద్దాం. శ్రీదుర్గాస్, దీనికి కూడా టీ సిరీస్ వాళ్ళే. టీ సిరీస్ వాళ్ళకు దండం. షోయింగ్ ద బిజినెస్ బాహుబలి త్రిబుల్-ఆర్. ఫైవ్12C కామనేరా వారణాసి ఫైర్ 2027 కామనేరా. ఓకే, ఏషియన్ అంటార్కిటికా. ఓకే, నాకు మిరాయి సినిమా గుర్తొస్తుంది. పోతా చిరుతపులే పోతే. ఓకే, దశమహాదేవి చాలా పెద్ద స్టోరీ, దశమహాదేవి స్టోరీ. గుర్తు కాదా?
वाह का घाट रुद्रा ఫేస్ లో ఎక్స్ప్రెషన్ లేదు అసలు ఏ వీడియో ఓకే వారణాసి గ్లోబ్ ట్రాటర్ టైమ్ ట్రాటర్ కామెడీ ఓకే ఓకే మీరు కూడా చూశారు కదా. మరి ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో ముందు మీరు కింద కామెంట్ చేయండి. వీడియో అయిపోయిన తర్వాత కూడా కామెంట్ చేయొచ్చులేండి. అయితే ఈ టీజర్ ఎక్కడికెక్కడికో తీసుకెళ్లారు, ఎక్కడెక్కడో ఏం చేశారు, అయితే మొత్తం కూడా అయితే నింపేశారేమో అన్న ఫీల్ అయితే వచ్చింది. ఇక టీజర్ నాకెలా అనిపించిందంటే, ముందుగా రాజమౌళి విజన్, ఆయన ప్యాషన్, ఆయన డెడికేషన్, ఆయన ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ అంతే. కానీ ఈసారి ఎందుకో అంత పెద్ద ఈవెంట్ పెట్టి మరి ఆయన మనల్ని ఎదవల్ని చేయడమే కాకుండా వరల్డ్ ముందు ఆయన జోకర్లా మిగిలిపోయాడు. ఈసారి మాత్రం ఆయన ప్లానింగ్ అంతా కూడా గాల్లో కలిసిపోయింది, తేలిపోయింది. ఉసూరు అనిపించాడని చెప్పాలి. మొత్తం అయితే బలవంతంగా రుద్దేశారు. నాకు తెలిసినంత వరకు ఫుల్ డిసప్పాయింట్. ఆన్లైన్లో మాత్రం ఆహా ఓహో బంపర్ అంటున్నారు, కానీ ఆఫ్లైన్లో చూస్తే మాత్రం ఎవరు కూడా ఈ టీజర్ని అయితే మరీ అంతలా మెచ్చుకోవడం లేదు. మొత్తం అయితే లాగించేశారు. అయితే హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే రేంజ్లో లేదు, కానీ జస్ట్ ఓకే బాగుంది. నార్మల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలు. అంటే టీజర్ బాగోలేదని కాదు, టీజర్ బాగుంది, కానీ మార్వలెస్, వండర్ఫుల్, ఎక్సలెంట్, కేక అనే రేంజ్లో అయితే లేదు. రాజమౌళి మార్క్ కూడా కనిపించలేదు. జస్ట్ హోప్ ఫర్ ద బెస్ట్, అంటే బాగుండాలని కోరుకుందాం అంతే. అంతకు మించి ఈ టీజర్లో చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. హాలీవుడ్ అని ఊగిపోతున్నారు, కానీ నిజానికి ఈ ప్రోడక్ట్ని భుజాన వేసుకొని వెళ్తే హాలీవుడ్ వాళ్ళు అస్సలు దేకరు. ఇది నిజం. ఏదో 10,000 కోట్లు వస్తాయి, 50,000 కోట్లు వస్తాయి, 1,00,000 కోట్లు వస్తాయని చాలా ఓవర్గా ప్రెడిక్ట్ చేస్తున్నారు, కానీ అంత సీన్ లేదు. మనం పెట్టే బడ్జెట్ కానీ వచ్చే అవుట్పుట్ కానీ ఆ స్థాయి లేదు. ఇది నిజం, అందరూ గమనించాల్సిన నిజం. అలాగని రాజమౌళిని తక్కువ అంచనా కూడా వేయకూడదు. చాలా మందిలాగే ఆయన కూడా ఒక కాపీ క్యాట్. చాలా సినిమాల రెఫరెన్స్లన్నీ లేపేశాడు, చాలా సినిమాల్ని మక్కి దించేశాడు. అయితే రాజమౌళిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, కాపీ అయినా కూడా చాలా బెటర్గా ప్రజెంట్ చేస్తాడు, చాలా ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే తీసుకొస్తాడు. అక్కడ రాజమౌళి పాస్ అయిపోతున్నాడు. బహుశా ఇక్కడ కూడా అదే మ్యాజిక్ క్రియేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ టీజర్ మొత్తం కూడా ఏఐతోనే కానిచ్చేశారు. అంటే విజువల్స్ వరకు ఓకే, కానీ లాస్ట్లో మహేష్ బాబు షాట్ ఏదైతే ఉందో అక్కడైతే చాలా కామెడీగా అనిపించింది నాకు. మహేష్ బాబు ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్లు కనిపించలేదు. అంటే మొత్తం బాగానే మేనేజ్ చేశారు, కానీ లాస్ట్లో దొరికిపోయారేమో అనిపించింది. మహేష్ బాబు ఫేస్లో ఎలాంటి ఫీలింగ్స్ లేవు అసలు. నాకు హరిహర వీరమల్లు సినిమాలో ఆ గుర్రం సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తుకొచ్చింది. సేమ్ టు సేమ్ అనిపించింది. కోపంతో ఊగిపోతున్నాడా లేదంటే రౌద్రంతో వస్తున్నాడా ఇవేం అర్థం కావట్లేదు. అలా ఉండిపోయాడంతే, మరి ఎందుకో తెలీదు. అంటే బట్ ఏఐ వీడియో కాబట్టి అలాగే వచ్చి ఉంటుంది. చాలామంది మొహమాటానికి సూపర్ వండర్ఫుల్ చాలా బాగుంది అని చెప్తున్నారు ఆన్లైన్లో, బట్ ఆఫ్లైన్లో మాత్రం కథ వేరుంది. దాదాపుగా 60 రోజులకి పైగానే ఒక రాముడి క్యారెక్టర్ పైన మొత్తం షూటింగ్ అయితే చేశారంట. అంటే క్లైమాక్స్ పోర్షన్ మొత్తం కంప్లీట్ చేసినట్టున్నారు. ఇప్పుడు రిలీజ్ చేసింది అంతా కూడా క్లైమాక్స్ పోర్షన్ అని చాలా ఈజీగా గెస్ చేయొచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే ఇది ఫైనల్ అవుట్పుట్ కాదు, కేవలం టైటిల్ రివీల్ కోసం, ప్రమోషన్స్ అండ్ ఫ్యాన్స్ కోసం రిలీజ్ చేసిన ఒక వీడియో అయి ఉంటుంది. అంటే సినిమా ఇలా ఉంటుంది, థీమ్ ఇలా ఉంటుంది, విజువల్స్ ఇలా ఉంటాయి, స్టోరీ ఇలా నడుస్తుంది అని మనకి చెప్పడానికి ఈ ప్రమోషనల్ వీడియో అయితే రిలీజ్ చేసినట్టున్నారు. కానీ ఇదే ఫైనల్ అవుట్పుట్ అయితే కాదు. ఒకవేళ ఇదే ఫైనల్ అవుట్పుట్ అయితే ఇక అందరూ కూడా తడిగుడ్డ వేసుకొని హాయిగా పడుకోవచ్చు. ఎందుకంటే జనాలు చాలా అడ్వాన్స్ అయిపోయారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటున్నాయి. వాళ్ళ స్టోరీ సెలెక్షన్స్ కానీ వాళ్ళు ఊహలు కానీ వేరే లెవెల్లో ఉంటున్నాయి. అలాంటిది ది గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు, వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందంటే ఆ అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో
మనం ఊహించుకోవచ్చు. వాళ్ళు ఇలాంటి ఏఐ వీడియోస్ని అస్సలు యాక్సెప్ట్ చేయరు. అయితే ఇందులో ఉన్న స్టోరీని అంటే టీజర్ చూసిన తర్వాత ఈ స్టోరీని మనం కూడా గెస్ చేద్దాం. ఉల్కలు, డైనోసార్లు, రామాయణం ఇలా అన్నింటిని మొత్తం తిప్పేసుకుంటూ వచ్చేసారు. దీని గురించి నెక్స్ట్ వీడియోలో చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే ఈ టీజర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఒకటే, జస్ట్ ఓకే ఓకే ఓకే, అంతకు మించి ఇంకేం లేదు. మొత్తం ఏఐ వీడియో కాబట్టి నాకు అలా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి.